అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, కొడుకుని డబ్బు సంపాదించే యంత్రంలా చూస్తూ కోడలిని మాత్రం ఇంటికి పని మనిషిగా, వంట మనిషిలా చేసి ఆడపడుచుల ముందు అవమానిస్తున్న ఆ తల్లిదండ్రులకు ఆ కొడుకు ఎలా బుద్ధి చెప్పాడు అనేది ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు ఇలాంటి కొడుకులు ఉన్నారు అనే కథ అండి. రచించిన వారు షాహీన్ గారు. కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. ఒసేయ్ రాజ్యం, ఎక్కడ చచ్చావు? పిల్లలు లేచారు, బెడ్ కాఫీ ఇవ్వాలని తెలీదు అంటూ వినిపించటంతో టక్కున లేచాడు రాజ్యం భర్త లక్ష్మీకాంతం. ప్రతిరోజు వినిపించే సుప్రభాతం ఇదే కదా అని విసుక్కుంటూ మంచం దిగాడు. అప్పుడే రాజ్యం కాఫీలు పట్టుకొని గబగబా తన చెల్లెళ్ళ రూమ్ వైపు పరుగులు పెట్టడం కనిపించింది అతనికి. అతని మనస్సు ఒక్కసారిగా చివుక్కుమంది. తనతో పెళ్ళైన పాపానికి తన భార్య అనుభవిస్తున్న నరకం చూసి ఎంతో బాధపడ్డాడు. కాలకృత్యాలు తీర్చుకోవటానికి బాత్రూంలోనికి దూరాడు. స్నానం పూర్తి చేసి వచ్చేసరికి టిఫిన్, కాఫీలతో రెడీగా ఉంది భార్య రాజ్యం. రేగిన జుట్టు, చెమటకు తడిసి ముక్కు మీద కారిన కుంకుమ, నీటితో తడిసిన బట్టలు. ఆమె అవతారం చూసి మరింత చివుక్కుమంది అతని మనసు. తనతో పెళ్లి కాకపోయుండుంటే ఇంతకంటే హాయిగా ఆమె తల్లిదండ్రుల దగ్గర ఉండేదో ఏమో అనుకున్నాడు. ఏంటి ఉదయం నుండి హడావిడి అంటూ అడిగాడతను. హడావిడేమీ లేదండి, రోజు ఉండే పనే కదా. మీ చెల్లెళ్ళు లేచారట, వాళ్ళు లేచేసరికి బెడ్ కాఫీలు ఇవ్వటం లేట్ అయ్యిందని మీ అమ్మగారు దెబ్బలాడారు అందావిడ. ఏంటి, మా చెల్లెళ్ళు బెడ్ కాఫీ తాగకపోతే బెడ్డు దిగరటనా అంటూ వెటకారంగా అన్నాడు. ప్రతిరోజు జరుగుతుందే కదండి అంటూ అమాయకంగా అంది భార్య. రేపొద్దున పెళ్ళై అత్తవారింటికెళ్తే అక్కడెవరిస్తారట బెడ్ కాఫీలు అంటూ కోపంగా అడిగాడాయన. అందుకే చాలా డబ్బున్న సంబంధాలు చూడాలని మీ అమ్మగారు అనుకుంటున్నారండి అంది భార్య. ఓహో, కట్నాలు ఎక్కడి నుంచి తెస్తుందట మరి? వాళ్ళాయన ఏమైనా సంపాదించి పెట్టాడటనా? పెడితే ఇవ్వమను, తీసి చేస్తాను వాళ్ళ పెళ్ళిళ్ళు. ఆశ కూడా ఓ హద్దుండాలి, ఒక అంతు ఉండాలి. మనం మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టి పెద్దింటి సంబంధాలు చెయ్యాలని కోరుకోవటం అవివేకమే కాదు, మూర్ఖత్వం కూడా అవుతుందని మీ అత్తగారితో చెప్పు అన్నాడు భర్త కోపంగా. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకండి, ముందు టిఫిన్ చెయ్యండి అంది రాజ్యం. అంతలో లక్ష్మీకాంతం టిఫిన్ చేసి తన రూమ్ బయటికి వచ్చాడు. అతనొచ్చేసరికి హాలులో టీవీ ఆన్ చేసి ఉంది, ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. ఎవ్వరూ లేరు. సూర్యకిరణాలు ఇంట్లో పడుతున్నా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. అతను కోపంగా అవన్నీ ఆఫ్ చేశాడు. అప్పుడే అతని తల్లి లక్ష్మీబాయమ్మ అటువైపుగా వచ్చింది. ఏంటమ్మా, ఇక్కడెవరూ లేరే, అయినా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి, ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి, టీవీ ఆన్లోనే ఉంది. ఇలా అయితే ఎంత కరెంట్ అవుతుందో తెలుసా? కరెంటు బిల్లు వేలల్లో కాక వందల్లో వస్తుందా? ఎంతకని రోజు మీకు చెప్పాలి, చెప్పి చెప్పి విసుగు పుడుతోంది అంటూ కోపంగా అన్నాడు కొడుకు. అనరా అను, నీ మాటలు పడ్డానికే మేమింకా బతికి ఉన్నాము. మీ నాన్నగారు సంపాదించే రోజుల్లో ఎలాగుండేది మన ఇల్లు? ఏ మూల చూసినా డబ్బే, బంగారం రాసులు పోసినట్లుగానే ఉండేది. ఇంట్లో ప్రతిరోజు బంధువులతో నిండిపోయి ఉండేది. ఎంత తినేవాళ్ళో, ఎంతమంది తినేవాళ్ళో లెక్కే లేదు. మరిప్పుడు అంతా లెక్క ప్రకారమే. నువ్వు పోషిస్తున్నావు కాబట్టి అన్నన్ని మాటలు అంటున్నావు అంటూ ముక్కు చిదుతూ అంది తల్లి. అమ్మా, తాతలు నేతులు తాగారు అన్న సామెత గుర్తు చెయ్యొద్దు. అప్పుడలా చెయ్యబట్టే ఇప్పుడిలా ఉన్నామేమో, లేకపోతే ఇంకా హాయిగా ఆనందంగా ఉండేవాళ్ళమో ఏమో. నాన్నగారి సంగతి వదిలేయమ్మా, అంతేకాని లేనిపోని ఆశలకు పోవద్దు.
నేను తెచ్చిన జీతంతో సర్దుకుపోవటానికి ప్రయత్నించు. నీ కూతుర్లు తెల్లారితే బెడ్ కాఫీ లేందే మంచం దిగరా అంటూ అడిగాడు లక్ష్మీకాంతం. అదేంట్రా అలా అంటున్నావు? వాళ్ళకెప్పట్నుంచో ఆ అలవాటుంది అందావిడ. లేదు, నువ్వు అలవాటు చేశావు. వాళ్ళు మరొకరింటికి వెళ్లాల్సిన వాళ్ళు. వాళ్ళకిలాంటివన్నీ అలవాటు చేస్తే రేపొద్దున అక్కడవన్నీ జరగకపోతే వాళ్ళక్కడ ఎలా ఇబ్బంది పడతారు, ఇమడలేరు అన్నాడాయన. అంటే ఇప్పుడేమంటావురా అంటూ గద్దించింది తల్లి. వాళ్లకు పని పాట నేర్పించమ్మా, వాళ్ళు పుట్టింది మిడిల్ క్లాస్లోనని గుర్తు చేయి అన్నాడు లక్ష్మీకాంతం. అంటే వాళ్ళు అలాగే ఉండిపోవాలనా నీ ఉద్దేశం? వాళ్లకు పెద్దింటి సంబంధాలు రాకూడదా? గొప్పవాళ్లతో పెళ్ళిళ్ళు జరగకూడదా? అక్కడ ఇలాంటి అలవాట్లు లేకపోతే వాళ్ళ అత్తగారిళ్లల్లో ఎంత అవమానం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించావా అంటూ అడిగిందావిడ. అమ్మా, ఇదేమీ బ్రహ్మ విద్య కాదు. వాళ్ళ అదృష్టం బాగుండి పెద్ద ఇళ్లకే వెళ్ళిపోతే అలవాటు చేసుకోవడం పెద్ద గొప్పేమీ కాదు, కానీ ఇప్పుడివన్నీ ఇక్కడ్నుంచి అలవాటు చెయ్యొద్దు అంటున్నాను అన్నాడాయన. గొడవ ఇంకా పెద్దగవుతుందేమోనని భయపడిన రాజ్యలక్ష్మి, ఏమండి, ఆఫీస్కి టైం అవుతోంది అంది గుసగుసగా. అప్పుడు వాచి చూసుకొని గబగబా బయలుదేరాడు లక్ష్మీకాంతం. అతనటు వెళ్ళంగానే ఇటు తిరిగి, ఏమేవ్ నంగనాచి తుంగబుర్ర, చెప్పాల్సినవన్నీ మొగుడికి చెప్పేసి మళ్ళీ ఏం తెలియనట్లుగా నాటకమాడతావా అంటూ కోపంగా అంది లక్ష్మీబాయమ్మ. నేనేం చెప్పానత్తయ్యా అంటూ అమాయకంగా అందావిడ. అవును మరి, నువ్వేమీ చెప్పకపోతే వాడలా మాట్లాడతాడా? వాడెంతో మంచివాడవు. నువ్వే వాడికి ఏవో లేనిపోనివి నూరిపోసుంటావు. మా మీద కల్పించి చెప్పి వాడి మనసు విరిచేసుంటావు అంటూ కోపంగా అందావిడ. ఏం మాటలత్తయ్యా అవి? నేనేం చెప్పలేదు. నాకేం తెలీదత్తయ్యా అంది ఏడుపు ఒక్కటే తక్కువైనట్టుగా రాజ్యం. అంతలో పక్కింటి పార్వతమ్మ రావటంతో ఆ సంభాషణ అక్కడితో ఆగిపోయింది. రాత్రి 7ంటికి 2 బస్సులు మారి ఇంటికి వచ్చాడు లక్ష్మీకాంతం. వస్తూనే రాజ్యం కాఫీ అంటూ అరుస్తూ తన రూంలోకి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల్లో కాఫీ కప్పుతో ప్రత్యక్షమైంది భార్య రాజ్యం. ఉదయం స్నానం చేసి కట్టుకున్న చీర, రేగిన జుట్టు, ముడి కూడా తీయలేదు. పైట నడుంకి బిగించి అలాగే కట్టి ఉంది. ఒక్కసారిగా మనసు బాధతో మూలిగింది. తర్వాత కోపం కూడా వచ్చింది. ఏంటి, ఉదయం వెళ్ళినప్పుడు ఎలాగున్నావో ఇప్పటికీ అలాగే ఉన్నావు. ఉదయం నుండి ఇప్పటి వరకు కనీసం జడ కూడా వేసుకోవటానికి టైం లేదా నీకు అంటూ అడిగాడు రాజ్యాన్ని. ఉదయం అందరికీ కాఫీలు టిఫిన్లు అందించి వంట చేసేసరికి 12 అయ్యింది. మధ్యాహ్నం నుండి బట్టలు ఉతికాను. అది చేసి వచ్చేసరికి మళ్ళీ కాఫీలు టిఫిన్లు అందావిడ. ఏంటి, మధ్యాహ్నం కూడా టిఫిన్లు చేస్తున్నావా అంటూ అడిగాడు. మీ నాన్నగారు పేకాటను ఇంట్లోనే పెట్టారు. అందుకని వాళ్ళందరికీ కాఫీలు టిఫిన్లు చెయ్యకపోతే మీ అమ్మగారు ఊరుకుంటారా? దెబ్బలాడుతున్నారు అందావిడ. దెబ్బలాడుతుందా? ఎందుకు దెబ్బలాడదు? వండి పెట్టేవాళ్ళు, సంపాదించి పెట్టేవాళ్ళు ఎలాగూ ఉన్నారు గదా. వాళ్ళు ఉన్నంత వరకు దెబ్బలాడక ఏం చేస్తుంది? నాన్న పేకాట పారాయణం ఇంట్లోనే పెట్టాడా? చచ్చా, ఎప్పటికి బాగుపడతారు వీళ్ళు అంటూ విసుక్కున్నాడతను. తర్వాత తనే, ఆ సంగతంతా అలా ఉంచు కానీ ఇప్పుడైనా తయారవ్వచ్చు కదా అంటూ అడిగాడు. ఇంకా పనెక్కడయిందండి? రాత్రికి వంట చేస్తున్నాను. ఉదయం ఇడ్లీకి నానపెట్టాను, అది రుబ్బాలి అందావిడ. లక్ష్మీకాంతానికి ఎక్కడలేని కోపం వచ్చింది. తన మీద తనకే అసహ్యం వేసింది. తనను తాను నిందించుకుంటూ బాత్రూంలోకి దూరాడు. రాత్రి భోజనాలయ్యాక సుమారు 11:30కు చేతులు తుడుచుకుంటూ వచ్చింది రాజ్యలక్ష్మి. అప్పటి వరకు చూసి చూసి అప్పుడే నిద్రపోవటానికి సిద్ధపడుతున్న లక్ష్మీకాంతం ఆమెను చూసి లేచి కూర్చున్నాడు. ఇప్పటికైందా పని అంటూ అడిగాడు. అంటూ నడుం వాల్చిందావిడ. ఉదయం నుండి కనీసం కూర్చోనైనా కూర్చోకుండా పని చేసినందుకు నడుం ఒక్కసారిగా కలుక్కుమంది. అమ్మా అంది ఒక్కసారిగా. ఆమె పక్కన్నే
తను కూడా నడుం వాల్వబోతున్న లక్ష్మీకాంతం ఏంటి ఏమైంది అంటూ అడిగాడు. నడుం నొప్పెట్టిందండి అందావిడ. వెళ్ళి ఐడెక్స్ తెచ్చి రాశాడు. కొంచెం ఉపశమించింది. సారీ రాజ్యం, నీకే విధమైన సుఖాన్ని ఇవ్వలేకపోతున్నాను. ఐఆమ్ రియల్లీ సారీ అన్నాడు బాధపడుతూ. చచా, అవేం మాటలండి అంటూ నొచ్చుకుంటూ అంది రాజ్యలక్ష్మి. మీ అమ్మా నాన్నలు నిన్నెంత గారాబంగా పెంచారో నాకు తెలుసు. పెళ్ళై సంవత్సరం కావస్తున్నా నీకే విధమైన సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాను. మా వాళ్ళు నిన్నింతగా రాచి రంపాన పెడతారని నేననుకోలేదు. లేకపోతే పెళ్ళైన వెంటనే వేరే కాపురం పెట్టేసేవాణ్ణి అన్నాడు. పెళ్ళి కావాల్సిన 2 ఆడపిల్లలున్నారండి. మనం వేరే కాపురం పెడితే నలుగురు ఏమనుకుంటారు అంది రాజ్యం. అందుకని వాళ్లకు సేవలు చేస్తూ ఒళ్ళు గుల్ల చేసుకుంటావా? చెల్లెళ్లకు పెళ్ళిళ్ళయ్యే వరకు మనం పిల్లలు వద్దనుకొని కుటుంబ నియంత్రణ పాటిస్తున్నాం కదా. ఆ విషయం తెలియక ఇంకా నీ కడుపు పండలేదేమోనని మొన్న మా అమ్మ నానా మాటలు అంటూ ఉంది. అవి వింటూ ఉన్నాను. నిన్ను అంతలేసి మాటలంటున్నా నువ్వు నోరు కూడా మెదపలేదు ఎందుకని అంటూ కించింత కోపంగా అన్నాడు లక్ష్మీకాంతం. అత్తయ్యగారు అలా అన్నారని నేను నోరు పెడితే గొడవ పెరగటం తప్ప తరుగుతుందా? కానీ దానివల్ల ప్రయోజనం ఉందంటే అది ఏమాత్రమూ లేదు. అందుకోసం అనవసరంగా గొడవలు పడితే పొయ్యేది మన పరువే కదండీ అంది రాజ్యం. అర్థం చేసుకునే భార్య దొరకటం నిజంగా నా అదృష్టం. ఎంతమంది భార్యలు నీలా ఆలోచిస్తున్నారు చెప్పు. నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి అన్నాడు ఆమెను అక్కున చేర్చుకుంటూ. మీరింత మంచివారు కాబట్టే నేను ఎన్ని బాధలు సహించగలుగుతున్నానండి. మీరు నా పట్ల చూపే ప్రేమ ఆప్యాయత అవే నాకు చాలండి. వాటితో ఆనందంగా జీవించేస్తాను అంది అతన్ని మరింత దగ్గరగా కౌగిలించుకుంటూ. ఆ మరుసటి రోజు సెలవని ఇంట్లోనే ఉన్నాడు లక్ష్మీకాంతం. ప్రతిరోజులాగానే చెల్లెళ్ళు 9ంటికి లేచారు. తమ్ముడు ఇంకా లేవనే లేదు. తల్లి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఒరేయ్ లక్ష్మీ, ఊర్లో స్వాముల వారు వచ్చారట. అతను ఎక్కడెక్కడో పర్వతాల్లో తపస్సు చేసి వచ్చారట. అతను ఏది చెబితే అది జరిగిపోవాల్సిందేనట. అతన్ని పిలిచి భోజనం పెడితే మనకెంతో మంచి జరుగుతుందని చెప్పింది మన పక్కింటి పార్వతమ్మ. అదీ కాక ఆయన ఏవేవో తాయెత్తులు కూడా ఇస్తారట. అవి కట్టుకుంటే పెద్దింటి సంబంధాలు ఎగిరెగిరి వస్తాయట అంది తల్లి. అయితే ఇప్పుడేమంటావమ్మా అన్నాడు లక్ష్మీకాంతం. అది కాదురా, మీ చెల్లెళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేసేద్దామనుకుంటున్నాం కదా. అందుకని ఆ స్వాముల వారిని పిలిస్తే అంటూ నసిగిందావిడ. పిలిస్తే అంటూ అడిగాడు లక్ష్మీకాంతం. పిలిస్తే మనకు మంచిదని. అయితే పిలువు అన్నాడు. అబ్బా, ఎంత చల్లటి మాట చెప్పావురా అంది తల్లి. పిలిస్తే పిలవమన్నావు గాని అతన్ని పిలిస్తే అయ్యే ఖర్చు గురించి కూడా చెప్పు అన్నాడు తండ్రి జగన్నాథం. ఖర్చేమిటి నాన్న అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. అదేంట్రా అలా అంటావ్? మన ఇంటికి స్వాముల వారు వస్తే వీధిలో జనమంతా రారా మరి? మన బంధువులు చుట్టాలు అందరూ వస్తారు. వాళ్ళందరికీ భోజనాలు అవి అంటూ ఉండగానే అమ్మా అంటూ గట్టిగా అన్నాడు లక్ష్మీకాంతం. ఉలిక్కి పడ్డారు తల్లి తండ్రి ఇద్దరు. అమ్మా, నీకేమైనా బుద్ధుందా? ఇంత వయసొచ్చింది, సంసారం ఎలా నడపాలో నీకు తెలుస్తుందా? అసలు నన్నేమనుకుంటున్నావమ్మా? నేనేమైనా రిజర్వు బ్యాంకునా? నా దగ్గర డబ్బులు అంతగా ఎక్కడున్నాయమ్మా అంటూ కోపంగా అన్నాడు. అనరా అను. చూడండి వాడు ఎన్నేసి మాటలంటున్నాడో. మనం పెంచి పోషించకపోతే ఇంత వాడయ్యేవాడా అంది తల్లి. ఏంటమ్మా, ఏంటి మాట్లాడుతున్నావు? మీరు నన్ను చదివించారా? నన్నేం చదివించారమ్మా మీరు? స్కాలర్షిప్లతోనే చదువుకున్నాను. ఒక్కసారైనా మీరు నాకు బట్టలు కొన్నారా? ఏవేవో పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ నా బట్టలు నేనే కుట్టించుకునేవాణ్ణి. కేవలం 4 జతల బట్టలతో నా కాలేజీ జీవితాన్ని మొత్తం గడిపేశాను. ఎంత డబ్బైనా నాన్న దురలవాట్లకే సరిపోయేది. ఎలాగో
ఈ బ్యాంకు ఉద్యోగం దొరికింది కాబట్టి లోన్లు పెట్టి నాన్నమ్మ నాకు ఆస్తిగా ఇచ్చిన ఈ పెంకుటింటిని డాబా ఇంటిగా చేశాను. దాని మీద ఇల్లు కట్టి అద్దెలు వచ్చేటట్టుగా చేశాను. ఇంకా ఏం చెయ్యాలమ్మా? ఇప్పటి వరకు ఒక్క పైస పెట్టి నా భార్యకి ఒక్క చీరైనా కొనివ్వలేదు, చిన్న నగైనా చేయించలేదు. తను మంచిది కాబట్టి, సర్దుకుపోయే మనస్తత్వం ఉంది కాబట్టి మీరెన్ని వేషాలు వేసినా, ఎన్ని మాటలంటున్నా సర్దుకుపోతుంది అన్నాడు కోపంగా. నీతో మాటలు పడాలని రాసుందిరా నాకు. ఏం చేస్తాం? మీ నాన్న సంపాదించిందంతా అలా తగిలేసి ఉండకపోతే మాకీ గతి పట్టేదే కాదు అంటూ ముక్కు చీదుతూ అంది లక్ష్మీబాయమ్మ. ఆ రోజు సెలవైనందుకు మరింత బాధపడుతూ వీధిలోకి వెళ్ళిపోయాడు లక్ష్మీకాంతం. వారం రోజుల తర్వాత అతను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంది. హాలులో కుర్చీలో స్వాములవారు కూర్చొని ఉన్నారు. ఎలాగో దారి చేసుకొని లోపలికొచ్చాడు. లోపల వంటింట్లో రాజ్యలక్ష్మి ఆపసోపాలు పడుతోంది. వంటంతా ఆమె మీదే వేసేశారు అందరూ. అన్నీ వండి పెట్టుకుంటూ వంటగదిలోనే కూర్చుంది భార్య రాజ్యం. గుండెనెవరో పిండినట్టుగా అనిపించింది. ఏం చేయలేని పరిస్థితి. అందరూ ఉన్నారు. తన రూంలోకి వెళ్ళిపోయాడు ఒంటరిగా. అక్కడంతా జనమే. మళ్ళీ వీధిలోకి వెళ్ళాడు. రాత్రి ఎప్పటికో తిరిగొచ్చాడు. రాజ్యలక్ష్మి అప్పుడే పనంతా ముగించుకొని రూంలోకి వచ్చింది. ఏంటి ఈ హడావిడంతా అంటూ అడిగాడు. స్వాముల వారంటండి, మీ అమ్మగారు పిలిపించారు అంది. డబ్బెక్కడివట అంటూ అడిగాడు లక్ష్మీకాంతం. ఏమోనండి, నాకు తెలీదు అంది భార్య. గబగబా వరండాలోకి వెళ్ళాడు. అక్కడ అతని తల్లిదండ్రులు ఇద్దరూ కూర్చొని తీరిగ్గా తాంబూలం వేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అమ్మా అంటూ గట్టిగా అరిచాడు కొడుకు. ఏంట్రా అంటూ నింపాదిగా అంది. ఇవన్నీ చేయటానికి నీకు డబ్బెక్కడిదమ్మా అంటూ అడిగాడు. అప్పు చేశాను అంటూ తేలిగ్గా చెప్పింది. మళ్ళీ ఎలా తీరుద్దామని అంటూ గట్టిగానే అడిగాడు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నువ్వు తీర్చవా అంటూ అడిగింది లక్ష్మీబాయమ్మ. నాకేం సంబంధమమ్మా, నేనెందుకు తీరుస్తాను? అప్పు చేసింది మీరు అంటూ అడిగాడు. అదేంట్రా అలా అంటావ్ అంది తల్లి. ఏంటమ్మా, నువ్వు అప్పులు చేస్తూ ఉంటే నేను తీరుస్తూ ఉండాలా? అయినా ఇలా దుబారా ఖర్చులు చేస్తుంటే నేనెలా ఈ సంసారాన్ని ఈదగలననుకున్నావు అన్నాడు కొడుకు. చూడండి వాడు ఎన్నేసి మాటలంటున్నాడో. అయినా ఇదంతా మీ వల్లనే వచ్చింది కదా అందావిడ. మధ్యలో నేనేం చేశానే అన్నాడు భర్త జగన్నాథం. మీరే గనక లక్షలు సంపాదించి ఉంటే వీడీ రోజున ఇన్నిన్ని మాటలు అనేవాడేనా? మనం పడేవాళ్ళమా అంది. భర్త ఎంత సంపాదించినా నీలా దుబారా ఖర్చు చేసే భార్య ఉంటే ఎంతైనా సరిపోదమ్మా అంటూ కోపంగా అనేసి లోపలికి వెళ్ళిపోయాడు లక్ష్మీకాంతం. మరో 10 రోజుల తర్వాత ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి ఇంట్లో కొత్త సామాను కనిపించింది. ఏంటని చూస్తే అది ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ ఎవరు కొన్నారు అని ఆశ్చర్యంగా చూస్తుండగానే లక్ష్మీబాయమ్మ వచ్చి, ఫ్రిడ్జ్ కొన్నానురా, బాగుందా అంటూ అడిగింది. డబ్బు అనగానే ఇన్స్టాల్మెంట్లో తెచ్చానురా అంది. ఇన్స్టాల్మెంటా? ఏంటమ్మా, నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? ఈ పనులన్నీ మతి ఉండే చేస్తున్నావా అంటూ అడిగాడు. ఏం చేశాన్రా నేనిప్పుడు అందావిడ. పోయిన నెల కలర్ టీవీ తీసుకున్నావు, ఈ నెల ఫ్రిడ్జ్ తీసుకున్నావు. ఇలా అయితే ఎలాగమ్మా అంటూ బాధగా అన్నాడు. అసలు ఈ వస్తువులన్నీ నీ అత్తామామలు నీ పెళ్లిలో లాంఛనాల రూపంలో ఇవ్వాలి. నువ్వేమో ఇవన్నీ వద్దన్నావు కదా, మరి నేనైనా కొనాలి కదా అందావిడ. దీన్ని కొనడమంటారా అన్నాడు. ఎలాగోలా వస్తువు మన ఇంటికొచ్చింది కదా, రేపొద్దున నీ చెల్లెళ్ళని చూడ్డానికి పెళ్లివారొస్తే మన ఇంట్లో కనీసం టీవీ ఫ్రిడ్జ్ అయినా లేకపోతే అట్నుంచటే పారిపోతారు అందావిడ. అందుకని ఇన్స్టాల్మెంట్లో కొనాలా? నీకెన్నిసార్లు చెప్పానమ్మా, మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలని. నా జీతం నా జీవితం అంతా ఇన్స్టాల్మెంట్లు కట్టడానికే సరిపోయేలా ఉందమ్మా అని విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయాడు లక్ష్మీకాంతం. లక్ష్మీకాంతం తెచ్చిన మిడిల్ క్లాస్ సంబంధాలు చెయ్యనని
కరాఖండిగా చెప్పేసింది లక్ష్మీబాయమ్మ. తన కూతుర్లు చాలా అందెగత్తెలని, వాళ్లకు గొప్పింటి సంబంధాలు వెతుక్కుంటూ వస్తాయని చెప్పింది తల్లి. దాంతో మరింత విసుగు చెందాడు లక్ష్మీకాంతం. ఆ రోజు ఉదయం లేస్తూనే అలవాటు ప్రకారంగా, ఒసై రాజ్యం, ఎక్కడ చచ్చావే? మా మొకాన కాఫీ నీళ్లు పోసేదేమైనా ఉందా లేదా అంటూ కేక వేసింది లక్ష్మీబాయమ్మ. కాఫీ రాలేదు. మరోసారి కేక వేసింది. అసలు వస్తున్న జాడ కూడా కనిపించలేదు. ఓ పావుగంట చూసి ఇల్లంతా వెతికింది. కొడుకు కోడలు కూడా కనిపించలేదు. ఆ విషయమే భర్తతో చెప్పింది లక్ష్మీబాయమ్మ. అతను కూడా ఇల్లంతా వెతికాడు. ఎక్కడా వాళ్ళ జాడ తెలియలేదు. అంతా వెతికి హాల్లోకి వచ్చేసరికి టీవీ స్టాండ్ దగ్గర ఓ ఉత్తరం కనిపించింది. ఆతృతగా దాన్ని తీసి చదివాడు తండ్రి. అమ్మా నాన్నలకు నమస్కారం. నాన్నగారు, ఏ కుటుంబానికైనా తండ్రి మూలస్తంభం లాంటివాడు. అటువంటి మీరే దురలవాట్లకు లోనై ఉన్న ఆస్తిని పాడు చేశారు. ఎలాగో ఈ ఇల్లన్నా మిగిలినందుకు సంతోషించండి. ఇకపోతే అమ్మ మీకు తగ్గ భార్య. దుబారాలో ఆమె తర్వాతే ఎవ్వరైనా. ఆవిడ తనలాగే తన కూతుర్లను కూడా తయారు చేసింది. ఏ మనిషైనా తనేమిటో, తన తాహతేమిటో, తన అంతస్తేమిటో తెలుసుకుని మసలగలిగితేనే మనుగడ సాగించగలడు. మీ ఇంట్లో నేను పుట్టడమే తప్పు. మీలాంటి వాళ్ళ ఇళ్లల్లో నాలాంటి కొడుకులు పుట్టకూడదు. పుడితే వాళ్ళంత దురదృష్టవంతులు మరొకరుండరు. ప్రతీదీ వాళ్ళ భుజాల మీదే వేయటానికి చూస్తారు మీలాంటి వాళ్ళు. రాబందుల్లా పీక్కు తింటారు. నన్ను చేసుకున్న పాపానికి నా భార్యకు నేను ఏ విధమైన సుఖాన్ని ఇవ్వలేకపోయాను. ఏ భార్య అయినా ఒక వ్యక్తిని నమ్మి పెళ్లి చేసుకొని కన్నవాళ్లను, ప్రేమగా చూసుకునే వాళ్ళను వదులుకొని మరీ అతని కోసం ఎందుకొస్తుంది? అతను తనను అన్ని విధాల సుఖ సంతోషాలను పంచిస్తాడని, ఏ కష్టం రానివ్వకుండా జీవితాన్ని సుఖమయం చేస్తాడని. కానీ నా భార్యను నేను అలా చేయలేకపోయాను. ఏ సుఖాన్ని అందివ్వలేకపోయాను. పైగా వెట్టి చాకిరీ చేయించారు మీరు. తనను పని మనిషిగా, వంట మనిషిగా, ఒక చాకలిగా, ఒకటేంటి అన్ని విధాలుగా వాడుకున్నారు. అయినా ఏనాడు నోరు మెదపలేదు నా భార్య. పెళ్ళైన దగ్గర నుండి మేమిద్దరం ఇప్పటి వరకు ఒక్క సినిమాకైనా, ఒక్క షికారికైనా వెళ్ళటం మీరు చూశారా? చెప్పండి నాన్న. ఇది కాక అమ్మ ఆశకు ఇంకా అంతే లేదు. ఏ రాకుమారులో వచ్చి తన కూతుళ్లను పెళ్లి చేసుకుంటారు అన్న భ్రమలో ఉంది. కూతుర్లను కూడా అదే భ్రమలో ఉంచింది. ఆ భ్రమలో నుండి మీరంతా ఎంత త్వరగా బయటకు రాగలిగితే అంత మంచిది. ఇకపోతే నా విషయం. నన్ను బ్యాంకు తరపున బ్యాంకు వాళ్ళే ఫారెన్ పంపిస్తున్నారు. అక్కడే ఉద్యోగం. ఈ విషయం నాకు 6 నెలల క్రితమే తెలిసింది. నేనప్పుడే డిసైడ్ అయ్యాను. రాజ్యానికి కూడా పాస్పోర్టు, వీసా తీసుకున్నాను. మేమిద్దరం కలిసి ఫారెన్ వెళ్ళిపోతున్నాం. మీకోసం ఇల్లు కట్టించాను. అద్దెలు కూడా ఎలాగూ వస్తాయి. మీ పెన్షన్ మీకొస్తుంది. చెల్లెళ్ళిద్దరి పేరున చెరొక 1,00,000 రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. తమ్ముడి పేరున 30,000 వేశాను. అది వాడి చదువుకి పనికొస్తుంది. ఎప్పుడు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు కుదిరితే, అదే మీరనుకున్న గొప్పింటి సంబంధాలు వచ్చి పెళ్ళిళ్ళు చేస్తే అప్పుడే ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు తీసి వాడుకోండి. ఆ వివరాలు అన్నీ కూడా ఈ కవర్లోనే ఉన్నాయి. మీకొచ్చే పెన్షన్ డబ్బులు, ఈ ఇంటి అద్దెలతో మీరు పొదుపుగా సాగిస్తే సంసారం హాయిగానే గడిచిపోతుంది. దుబారా ఖర్చులు, పేకాట పారాయణాలు కొనసాగిస్తే ఉన్న ఈ ఇల్లు కూడా పొయ్యి రోడ్డున పడవలసి వస్తుంది. తర్వాత మీ ఇష్టం. అంతా మీ చేతుల్లోనే ఉంది. ఇప్పటి వరకు నేను మీ కొడుకుగా నా బాధ్యత నేను నెరవేర్చాను అనే అనుకుంటున్నాను. ఇక భర్తగా నా బాధ్యత నెరవేర్చాల్సి ఉంది. అందుకే నా భార్యతో పాటు నేను ఫారెన్ వెళ్ళిపోతున్నాను. మీలా ప్రవర్తించే తల్లిదండ్రులకు నాలాంటి కొడుకులు ఇంతకంటే ఏం చెయ్యలేరు. ఇట్లు లక్ష్మీకాంతం. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. తన తల్లిదండ్రులు, తన ఆడపడుచులు, తన భార్యను వంట మనిషిగా, పని మనిషిగా, చాకలిగా అన్ని విధాలా వాడుకుంటూ కాల్చుకు తింటూ తన సంపాదనను కూడా
గుల్ల చేస్తున్నారని ఆ కొడుకు తీసుకున్న నిర్ణయం ఏమిటో మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన షాహీన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.